గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. మనుషులను ప్రేమిస్తారు, లేదంటే జంతు ప్రేమికులు కుక్కలు పిల్లులతో పాటు పలు జంతువులతో ప్రేమగా ఉంటారు. వాటిని పెట్స్ గా పెంచుకుంటారు. కొంతమంది విష సర్పాలైన పాములను సైతం పెంచుకుంటారు. కానీ బల్లితో స్నేహం చేసే వ్యక్తులను ఎప్పుడైనా చూసారా? అదేంటి, బల్లి మీద పడితేనే అరిష్టం అన్నట్టుగా అది మీద పడ్డ సబ్బులు అరిగేదాకా చర్మం ఊడేదాకా రుద్దుకునే వ్యక్తులున్న ఈ సమాజంలో ఓ వ్యక్తి బల్లిని పెంచుకున్నాడు. పెంచుకోవడం అంటే అదేదో నువ్వు గోడ మీద ఉండు నేను బెడ్ మీద ఉంటా అన్నట్టు కాదు. బల్లితో స్నేహమేర జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల అనుకుంటూ పాటలు కూడా పాడేసుకుంటున్నారు. నెల రోజులుగా చూపరులను ఆకర్షిస్తున్న ఈ బల్లి మనిషి స్నేహం కథ మీరు చూడండి. మధ్యప్రదేశ్లోని గాల్వియార్కు చెందిన దినేష్ లోధి అనే వ్యక్తి ఓ సాధారణ కార్మికుడు. నెల రోజుల క్రితం అతడు తన ఇంట్లో పడుకొని ఉండగా అతడి షెడ్ జేబులోకి బల్లి దూరింది. ఉదయాన్నే లేవగానే జేబులో ఏదో ఉందని అనుకున్న అతడు దానిని బయటికి తీసి బయట పారేయబోయాడు. కానీ ఆ బల్లి మాత్రం దినేష్ సాహసాన్ని వీడలేదు. పడేసిన ప్రతిసారి ఆ బల్లి వచ్చి దినేష్ దగ్గరకు వచ్చి ఇవాల్టి నుంచి మనం జాన్ జిగిరి దోస్తులమని వేడుకుంది. అలా మొదలైన ఈ ఇద్దరి స్నేహం నెల రోజుల నుంచి నిరాటంకంగా సాగుతుంది. దినేష్ ఎక్కడికి వెళ్తే అక్కడికి బల్లిని వెంట పెట్టుకునే వెళ్తున్నాడు. దినసరి కూలి అయిన దినేష్ పనికి వెళ్తూ బల్లిని తీసుకెళ్లాడు. దినేష్ పని చేసుకునే క్రమంలో ఆ బల్లి అక్కడే ఉన్న ప్రాంతాలలో షికారు చేస్తుందట. ఎంత బయటకు వెళ్ళినా తన స్నేహితుడు ఉన్నాడా లేదా అని ఓ కంట కనిపెట్టుకుంటూ టైంలోగా తిరిగి దినేష్ దగ్గరికి టంచునుగా వచ్చి చేరుకుంటూ నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా అన్నట్టు ఉంది ఆ బల్లి. అయితే ఉత్తరాద్రిలో చలి తీవ్రత ఎక్కువ. దినేష్ తో కలిసి బయటికి వస్తున్న బల్లి కోసం అతడు ప్రత్యేకంగా స్వెటర్ వేసుకుని వస్తున్నాడట. ఎక్కువగా ఎండలోనే పనిచేసే దినేష్ తో పాటు ఉండే బల్లి అతడు వేసుకునే స్వెటర్ లోనే అతడి పనికి విసుగు కలిగించకుండా చలి కాచుకుంటుందట. బల్లికి ప్రత్యేక దుస్తులు కుట్టించేంత స్తోమత తనకు లేకపోయినా దానికి చలి నుంచి రక్షణ కలిగించడానికి తన వంతు సాయం చేస్తున్నాడు దినేష్. గతంలో ఓసారి దినేష్ పాము కాటుకు గురయ్యాడు. అయితే అతడే పాము విషాన్ని తీసేసి తర్వాత చికిత్స కూడా చేయించుకున్నాడు. అతడి కొత్త ఫ్రెండ్ బల్లి కూడా దినేష్ ను 2-3 సార్లు కోపంలో కుట్టేసిందట. కానీ దాని నుంచి తనకేమీ అపాయం కలగలేదని అతడు చెప్పాడు. దినేష్ నుంచి ప్రమాదమేమీ లేదని గ్రహించిన తర్వాత బల్లిక అతడి ఇంటిలో యమ దర్జాగా తిరిగేస్తుంది. దినేష్ చేతులు కాళ్ళు తల టోపి మీద ఆడుకుంటుంది. కుళ్ళు కుతంత్రాలు నింపుకున్న స్వార్థపరులతో సావాసం కంటే అభం శుభం తెలియని మూగజీవాలతో స్నేహం బాగుంటుందంటున్నారు పలువురు. ఏది ఏమైనా మనిషి బల్లి స్నేహం ఇప్పుడు ట్రెండింగ్ అయింది.